ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నాము అని అంటే మనం పని చేయక, ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నాము అని అంటే మనం ప్రజలకు ఇచ్చిన మాట కాపీ కాదు. ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నాము అని అంటే కేవలం ఒకే ఒక కారణం ఏంటంటే అబద్ధాలు మనం చెప్పలేకపోవడం వల్ల మాత్రమే మనం ప్రతిపక్షంలో కూర్చోవాలి. అంతకుమించి వేరే కారణం ఏంటంటే ఆ రోజు ఎన్నికలప్పుడు జరిగేటప్పుడు కూడా నా మీద కూడా వీళ్ళంతా కూడా నా మీద కూడా అడిగినారు, అన్న ఏం చేస్తా ఉన్నామన్నా చంద్రబాబు నాయుడు ఇంట్లోకి పోతా ఉన్నాడు, ఇంట్లో మనిషిని కూడా నర్సరీ కూడా కనపడితే నీకు 10,000 అంటాడు, నర్సరీ కూడా నీకు 10,000 అంటాడు, నర్సరీ కూడా నీకు 10,000 అంటా ఉన్నాడు, ఆక కనిపిస్తే నీకు 18,000 అంటాడు, నీకు 18,000 అంటాడు, నీకు 18,000 అంటాడు, ఆ పెద్దమ్మ కనపడిందనంటే ఇంట్లో నీకు 48,000 అంటాడు, నీకు 48,000 అంటున్నాడు. ఇంట్లో నుంచి ఇంకా నిరంజన్ కన్నా తక్కువ వయసు కావాలి, ఇంకా ఏమైనా చిన్నపిల్లడు ఎవరో గడపడంటే నీకు 36,000 అంటాడు, మెడలో కండువా వేసుకొని బయట చూసినట్టే నీకు 20,000 అంటా ఉన్నాడు. ఈ మాదిరిగా ఇంట్లో ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని వదిలిపెట్టడం లేదు. ఎవరు కనపడినా ఇక్కడ 15,000 నుంచి మొదలు పెడితే 15,000, 15,000, 15,000, 18,000, 18,000, 18,000, 40,000, 40,000, 40,000, 36,000, 36,000, 36,000, 20,000, 20,000 ఏంటన్నా అని చెప్పి చాలా మంది నా దగ్గరకు వచ్చి మనం కూడా చెప్తా ఉంటాం, మనం కూడా చెప్పకపోతే కానీ మనకు ఇబ్బంది అయ్యేట్టుగా ఉంటున్నాం అని చెప్పి చాలా మంది నాకు చెప్పింది. అయితే నేనేం చేస్తున్నాను, అబద్ధం ఆడినామనంటే రేపు పొద్దున ఇదే జగన్ అబద్ధం ఆడి మేము ముందుకు మేము వెనకాల వచ్చినామంటే మీరు నన్ను నమ్మి నా కోసం మీరు క్యాంపెయిన్ చేసి రేపు పొద్దున మళ్ళీ మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మన మేనిఫెస్టోలో చెప్పినాము, ఆ మేనిఫెస్టోలో మనం చెప్పింది చేయలేకపోయినాము, అబద్ధాలు మనం అధికారంలోకి వచ్చినాము అన్న మాట వాస్తవమే అయితే మీకు ఆ గౌరవం ఉంటుందా? ప్రజలకి ఒకరికి గౌరవం ఉంటుందా? ఆ గౌరవం మీకు ఉండదు. మాట ఇచ్చి తప్పితే నాకు గౌరవం ఉండదు అని చెప్పి నా నోట్ల నుంచి ఆ రోజు అబద్ధాలు కావాలి. ఆ రోజు నేనేం చేసిన మొత్తం ప్రజెంటేషన్ ఇచ్చిన రాష్ట్ర బడ్జెట్ ఇది, ఇందులో ఇది చేయగలుగుతాము, మన ప్రభుత్వం ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో ఇవన్నీ మనం చెప్పినాము, దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టోను చెత్తకుట్టలో వేసే సాంప్రదాయాన్ని మార్చింది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మన ప్రభుత్వం మాత్రమే మార్చింది. మన ప్రభుత్వం రాష్ట్రం మేనిఫెస్టోకు వాల్యూ లేదు, మేనిఫెస్టోకు గౌరవం లేదు, చెత్తకుట్టలో వేసే డాక్యుమెంట్ నుంచి ఎన్నికలకు ప్రజలు రంగురంగుల కార్యక్రమాలు మోసం చేయడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని చెత్తగుంటలో వేసి మోసం మేనిఫెస్టోకు అనుకోని పరిస్థితి నుంచి మొట్టమొదటిసారిగా మేనిఫెస్టోకు నిజంగా అదొక బైబుల్ అని, అదొక భగవద్గీత అని, అదొక పురాణాన్ని భావిస్తూ మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎప్పుడు జరగడం అసెంబ్లీ జరిగేటప్పుడు బడ్జెట్ సమావేశాలతో పాటు ఏ నెల ఏ పథకం ఇస్తామో సంక్షేమం కూడా చెప్పి ఆ నెల క్రమం తప్పకుండా బటన్ నొక్కి నేరుగా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు చూడాలని చేసిన పాలన గతంలో ఎప్పుడు జరగల. కరోనా సమయంలో కూడా కారణాలు చెప్పాల, కోవిడ్ సమయంలో కూడా సాకులు వెతుక్కోవాలి, కేవలం మాట చెప్పిన మాట మీద నిలబడాలనే తపన తాపత్రయంతో ప్రజల కష్టాలు నా కష్టాల కన్నా ప్రభుత్వం కష్టాల కన్నా ఎక్కువ అని చెప్పి భావించి ప్రజలకు మంచి చేసిన ఆ చరిత్ర ఎక్కడికి ఈ రోజు కూడా ప్రతి ఇంట్లో కూడా ఎవరింట్లోకి మనం పోయినా కూడా మనం కాలరైజ్ చేసుకొని పోగలుగుతాం. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నేను కాలరైజ్ చేసుకొని పోగలుగుతాం, ఓడిపోయినా కూడా కాలరైజ్ చేసుకొని పోగలుగుతాం. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రతి ఇంట్లో మా ప్రభుత్వంలో నేను చెప్పింది ఇది, చెప్పిందంతా చేసినాము అని చెప్పి ప్రజలను మనం అడిగినప్పుడు సంతోషంగా ఉన్నామో మీరు చేసినారు అని చెప్పి మాట ప్రజల నుంచి మనకు వినిపించే పరిస్థితిలో మనం ఉన్నాం అని నేను అప్పటికే అడుగుతా ఉన్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి ఉన్నవాళ్ళు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీలోకి పోయిన ఈ కార్పొరేటర్లు కానీ, వీళ్ళు ఎవరైనా ప్రజల దగ్గరికి వెళ్ళి అమ్మా ఇదిగో చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు చెప్పిన సూపర్ 6 సూపర్ 7 అని చెప్పినాడు, ఈ రోజు చెప్పిన వీళ్ళంతా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మేము చేసినాము అని చెప్పి ప్రజల దగ్గరికి గలుగుతారా?
వాళ్ళు ప్రజలు ఇళ్ళకి పోవాలంటే భయపడే పరిస్థితి. ఎందుకంటే ఇళ్ళకు పోయినారంటే ప్రతి ఇంట్లో కూడా చిన్నపిల్లలు నా 15,000 ఏమైనా అడుగుతారు, చెల్లెమ్మలు నా 18,000 ఏమైనా అడుగుతారు, అక్కలు పెద్ద నా 48,000 ఏమైందని అడుగుతారు, రైతులు నా 20,000 ఏమైందని అడుగుతారు, ఇంకా ఉద్యోగం కోసం వెతుక్కునే పిల్లలు నా 36,000 ఏమైనా లేదు అని అడుగుతారు. ఏ కార్యకర్త కూడా తెలుగుదేశం కార్యకర్త కూడా ఏ ఒక్కరి ప్రజల ఇళ్ళ లేకపోయే పరిస్థితి లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే 6 గంటలు అయిపోయింది. కన్ను మూసుకుంటే కన్ను తెచ్చేసరికి 7 నెలలు అయిపోయింది. నేను జమిలీ గిమిలీ అని అంటాను. జమిలీ గిమిలీ అని చెప్పి అంటా ఉన్నారు. అదేదో తొందరగా జమిలీ జరిగిపోయి వెంటనే ఎలక్షన్ తొందరగా అవకాశాలు కూడా ఎక్కువగా అనిపిస్తుంది. అందరూ కూడా ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ఫిబ్రవరి 2027లో వస్తాయి. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ఫిబ్రవరి 2027లో పెట్టి మళ్ళీ 2029 మళ్ళీ ఫిబ్రవరిలో మన ఎలక్షన్ పెట్టేదానికి అవకాశం తక్కువ. ఎందుకంటే 2 ఏళ్లకే మళ్ళీ ఉత్తరప్రదేశ్ రద్దు చేసి మళ్ళీ ఉత్తరప్రదేశ్ లో మళ్ళీ ఎన్నికలు పెట్టాలి అని అంటే అది సాధ్యమయ్యే పని అవుతుందా అని నేను అనుకుంటున్నాను. కాబట్టి నాకు తెలిసి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఒక 6 నెలలు జరపచ్చు. ఆంధ్ర రాష్ట్రంతో పాటు 2029 ఎన్నికలు ముందుకు లాగుతారు. అలాగే 2027 చివరిలో కానీ 2028లో కానీ ఖచ్చితంగా ఎన్నికలు వచ్చే అవకాశం పరిస్థితులు ఈ జమిలీ వల్ల కనిపిస్తాయి.